హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఇది మనం ఇప్పుడు వెళ్తున్నది ఒక జూ పార్క్ కండి. గుజరాత్లో ఉన్నటువంటి జూ పార్క్. దాని పేరే సర్దార్ జూ పార్క్. ఇది ఏక్తా నగర్లో ఉందండి. అదే మనం అనుకున్నాం కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నిలువెత్తు స్టాచ్యూ ఉంది కదా, దాని సరౌండింగ్స్లోనే ఇది కూడా ఉందండి. బయట ఎంట్రన్స్ ఇలాగా చాలా పెద్దగా, చాలా స్పేసియస్లో ఉంది. బయట చూడంగానే ఇన్ని రకాలుగా ఇన్ని జంతువులు లోపల ఉంటాయా అనేలాగా చాలా డిఫరెంట్ బయోడైవర్సిటీ ఉన్నటువంటి అన్ని రకాల యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఇది వచ్చేసి ఏక్తా నగర్లో 375 ఏకర్స్లో ఏర్పాటు చేసినటువంటి జూలాజికల్ పార్క్. ఇది యూనిటీ ఆఫ్ స్టాచ్యూకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది జూ పార్క్ అన్నారు కదా, జూ పార్క్ జస్ట్ లైక్ ఏ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఎందుకు ఫారెస్ట్ అన్నానంటే ఇక్కడ ఏ యానిమల్ని కానీ, ఏ బర్డ్ని కానీ మిగిలిన జూ పార్కులలో పెట్టినట్లు ఆ కేజ్లలో అంటే బోన్లలో పెట్టి ఉండరండి. అవి ఈజీగా హ్యాపీగా బయట తిరుగుకుంటూ తన ప్రపంచంలో తను చాలా స్వతంత్రంగా బ్రతికేలాగా ఇక్కడ ఈ జూ పార్క్లో అయితే ప్రతి జీవి అలాగే ఉంది. ఇందులోకి ఎంట్రీ అవ్వడానికి టికెట్ తీసుకోవాలండి. ఈ టికెట్స్ వచ్చేసి మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 99% ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది అసలు ఏమాత్రము ఉండదండి. ఇందులో మరొక విశేషం ఏంటంటే మనము జంగిల్ సఫారీకి కూడా ఇందులో వెళ్ళొచ్చు. ఇక్కడ బర్డ్స్ చూడండి, ఇండియన్ యావరీస్ అని రకరకాల బర్డ్స్ని వచ్చేసి దీంట్లో చూపెట్టారు. ఇక్కడికి వెళ్ళడానికంటే ముందు మనం శానిటైజేషన్ చేసుకుంటాము. ఎందుకంటే అక్కడున్న బర్డ్స్కి మన వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండాలి అని శానిటైజ్ చేసి లోపలికి పంపిస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏ బర్డ్ను కూడా బంధించి అయితే ఉంచలేదు, కేజ్లో పెట్టలేదు, దారం వేసి కట్టలేదు, ఎలాగ లేదు. ఇక్కడ చూడండి పీకాక్స్, ఇండియన్ పీకాక్స్ ఉన్నాయి కదా, ఎంత హ్యాపీగా చెట్ల కింద ఉన్నాయో. మనం నడుచుకుంటూ వెళ్తున్న వాటి పనులు అవే ఉన్నాయండి. జస్ట్ మనకు చాలా దూరంలో కూడా కాదు, చెయ్యి పెడితే అంత దూరంలోనే ఈ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ వాటి కోసం వాటర్ పాండ్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఏమైనా వాటర్ కావాల్సి వస్తే ఈ వాటర్ పాండ్ దగ్గరికి యానిమల్స్ వచ్చేసి వాటర్ తాగేసి వెళ్తూ ఉంటాయి. దీనికి ఇంకొంచెం లోపలగా ఒక గుహ ఉంది. ఆ గుహలో టైగర్ అయితే ఉందండి, అదైతే ఇప్పుడు మనకు కనిపించలేదు. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. ఈ బర్డ్స్ కోసం ఒక వాటర్ పాండ్ని సపరేట్గా స్పెషల్గా డిజైన్ చేసి ఉన్నారు. ఇందులో పెలికాన్ బర్డ్స్ చాలా ఉన్నాయి. అదే ఈ బర్డ్స్ కూడా మనము ఎక్కడా బోన్ అయితే లేదండి, పైన కూడా ఎలాంటి కేజ్ అయితే ఏమీ లేదు, హ్యాపీగా బయట తిరుక్కుంటూ ఉన్నాయి. ఈ సరౌండింగ్స్లో ఇవి మాత్రము పెట్టారు, ఎందుకంటే అవి ఓవర్ బ్రిడ్జ్ దాటి వెళ్లకుండా ఉండడానికి కట్టారండి. కేజ్ అయితే లేదు. హ్యాపీగా నచ్చినట్లు వాటి యొక్క ప్రపంచంలో ఎలా బ్రతుకుతాయో అలానే హ్యాపీగా ఉన్నాయి అని అనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనము ఈ బర్డ్స్ యొక్క అరుపులని, రకరకాల బర్డ్స్ చాలా బాగా అవి చేసే అరుపులని వింటూ ఉండొచ్చు. ఫారెస్ట్లో బర్డ్స్కి, యానిమల్స్కి ఉన్నంత ఫ్రీడము ఈ జూ పార్క్లో ఉందండి. ఇది వచ్చేసి ఈ జూ పార్క్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా, అదేనండి ఇండియన్ ఐరన్ మ్యాన్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని 31 అక్టోబర్ 2020లో మన ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని ప్రారంభించారండి. ఇక్కడ జంగిల్ సఫారీ వచ్చేసి 3 hours టైం తీసుకుంటుంది. మన వెహికల్స్ ఏవైనా అవైలబిలిటీలో ఉంటాయండి. కాకపోతే మేము జంగిల్ సఫారీకి వెళ్ళలేదు. మేము ఏక్తా నగర్లో ఆ లైట్ షో చూసుకోవాలనేసి జస్ట్ జంగిల్లో ఒకసారి మేము తిరిగేసి వచ్చాము. తిరగడానికి కూడా మాకు చాలా టైం తీసుకుందండి, ఎందుకంటే నడిచే కొద్దీ వస్తూనే ఉంది. ఇక్కడ బ్యాటరీ కార్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. వాటిని కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో బ్యాటరీ కార్స్ వెళ్ళవు కాబట్టి ఆ ప్లేస్లో మనం నడుచుకుంటూ వెళ్తాము. ఈ పీకాక్ చూడండి, మనం వెళ్తున్నామన్నటువంటి భయం కూడా లేకుండా పురి విప్పేసి మనుషులు ఎటువైపు తిరుగుతుంటే అటువైపు తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంది.
అంటే ఈ బర్డ్స్ ఎంత ఫ్రీగా ఉన్నాయో చూడండి. మనకు అంటే మనం కూడా వాళ్ళ యొక్క చుట్టాలనుకుంటున్నాయో ఏమో తెలియదు, కానీ కనీసం పక్కనికి కూడా తప్పుకోవట్లేదండి. వీటిలో పాటు చాలా ప్యారెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ పెంగ్విన్స్, పెలికాన్ బర్డ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ ప్యారెట్ అయితే మేము చెయ్యి పెడితే జస్ట్ చెయ్యి తగిలే అంత దూరంలో నిల్చొని ఉంది. ఏమాత్రం భయం లేకుండా మనం నడుచుకుంటూ వెళ్తున్నా, మనం దాంతో మాట్లాడుతున్నా కూడా హ్యాపీగా అది పలికేలాగే అనిపిస్తుందండి. వెల్కమ్ చెప్తున్నట్లు అది అనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు మన జూ పార్క్స్లో ఎక్కడైనా కూడా కొంచెం దూరంగా బర్డ్స్ కానీ ఏవైనా కానీ దూరంగా ఉంటాయి, మనం వాటిని టచ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఇక్కడున్న బర్డ్స్కి ఏంటంటే మనం టచ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది హిప్పోపొటామస్ ఉందండి. ఇక్కడ 2 హిప్పోపొటామస్లు ఉన్నాయి. దీంతో పాటు నక్కలు ఉన్నాయి, హైనాలు ఉన్నాయి, ఎలిఫెంట్స్, జిరాఫీస్ అవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి అంజీర్ పండు లాంటి చెట్టు అండి. ఇప్పుడు మేము నడవలేక బ్యాటరీ కార్లో వెళ్తున్నాము. బ్యాటరీ కార్లు చాలా తిరుగుతూ ఉంటాయి. మనము వాటి యొక్క స్టేజ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆగామంటే వరుసగా బ్యాటరీ కార్లు వచ్చి ఆగుతూ ఉంటాయండి. ఇక్కడ స్ట్రక్చర్స్ కానీ ఏవైనా కానీ చాలా బాగా డిజైన్ చేసి ఉన్నారు. మనము అక్కడే ఉండిపోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుందండి. కాకపోతే ఈ జూ పార్క్లో వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అది ఓన్లీ అంటే వితౌట్ మండే మాత్రం హాలిడే ఉంటుంది. మిగిలిన రోజులలో మార్నింగ్ 8 ఈవినింగ్ 5 వరకు మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. ఇది బయోడైవర్సిటీకి చాలా బాగా ఉన్నటువంటి అంటే రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, రకరకాల యానిమల్స్, బర్డ్స్, డిఫరెంట్గా చాలా ఉన్నాయి. వీటితో పాటు మనకు కావాల్సినటువంటి ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ జస్ట్ లైక్ ఏ గార్డెన్ అండి. ఎందుకంటే 375 ఏకర్స్లో దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మనం నడిచేంత చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్నవి వచ్చేసి పులులు అండి. వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ జింకలు ఉన్నాయి. ఆ జింకల్ని కూడా ఎక్కడ బంధించి అయితే ఉంచలేదు. ఇవి వచ్చేసి వైట్ డిఎస్ అండి. ఎన్ని ఉన్నాయో చూడండి. జస్ట్ మనకు చాలా దగ్గరగానే కనిపిస్తున్నాయి కదా, దూరంగా కూడా కాదు. ఇంత దూరంలోకి మనము నడుచుకుంటూ వెళ్ళాలంటే కుదరదు కాబట్టి బ్యాటరీ కార్స్ ఉన్నాయి, వాటిని ఎక్కేసాము. మీరు ఎప్పుడైనా గుజరాత్ వెళ్తే ఖచ్చితంగా మీ పిల్లలతో పాటు విజిట్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.